మదర్ డైరీ చైర్మన్ పీఠం కదిలించేందుకు అధికార ప్రతిపక్ష పార్టీల డైరెక్టర్లు ఏకమయ్యారు. ఈ పరిణామాలు ఇబ్బంది కలిగిస్తాయని భావించిన హస్తం నేతలు నష్ట నివారణకు సిద్ధమయ్యారు. పెద్దల జోక్యంతో వివాదం సద్దుమణిగిన భవిష్యత్తులో అవిశ్వాస ముప్పు తప్పదు అనే చర్చ పాలకవర్గంలో నడుస్తోంది. నల్లగొండ రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం వివాదాలకు కేంద్రంగా మారింది. చైర్మన్ కు వ్యతిరేకంగా అవిశ్వాసానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన డైరెక్టర్లు పావులు కదుపుతూ ఉండడంతో మదర్ డైరీ రాజకీయం ఆసక్తికరంగా మారింది. మొత్తం 15 మంది డైరెక్టర్లలో 4 బీఆర్ఎస్ వారు కాగా మిగిలిన 11 మంది కాంగ్రెస్ కు చెందినవారు. అధికార పార్టీకి చెందిన 10 మంది అవిశ్వాసానికి సిద్ధం కాగా వీరికి 4 బీఆర్ఎస్ డైరెక్టర్లు మద్దతిచ్చేందుకు సిద్ధమయ్యారు. దీంతో అవిశ్వాసం తప్పదనే చర్చ జోరందుకుంది. వెంటనే రంగంలోకి దిగిన కాంగ్రెస్ అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యను రంగంలోకి దింపింది. 6 నెలలుగా పాడి రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు పెండింగ్లో పెట్టడం, అప్పులు తీర్చేందుకు సంస్థ ఆస్తుల్ని విక్రయించేలా నిర్ణయం తీసుకోవడంపై డైరెక్టర్లు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో కొత్త చైర్మన్ ఎన్నుకునేందుకు కొంతమంది డైరెక్టర్లు రహస్యంగా సమావేశం కావడం, అందులోనూ హస్తం పార్టీకి చెందిన డైరెక్టర్లు ఉండడం, వారికి బీఆర్ఎస్ సహకరించడం చర్చనీయాంశమైంది. గత ఏడాది అక్టోబర్లో చైర్మన్గా మధుసూదన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అయితే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, ఏకపక్షంగా వ్యవహరించడం వల్ల ఆయనపై అవిశ్వాసానికి సిద్ధపడ్డట్లు టాక్ నడుస్తోంది. కానీ గతంలో జరిగిన అక్రమాలు తన హయాంలో బయటపడ్డాయని, వాటిపై చర్యలకు దిగితే కొందరు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారన్నది మధుసూదన్ రెడ్డి వర్షన్. చివరకు కాంగ్రెస్ హైకమాండ్ 2 వర్గాలతో చర్చ జరపడంతో ప్రస్తుతానికి వ్యవహారం సర్దుకున్నట్లు కనిపిస్తోంది. కానీ స్థానిక ఎన్నికల తర్వాత అవిశ్వాసం తప్పేట్టు లేదన్న చర్చ సాగుతోంది.